మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గత ప్రభుత్వ పాలనలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. పెట్టుబడిదారులను తరిమేశాలని విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కల్లు సీసాలో కట్లపాము, దుకాణం ధ్వంసం చేసిన గ్రామస్తులు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ తో విస్తృత చర్చలు. రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం. హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు మరియు అధికారులు. మా తెలంగాణ టీవీ 2025 క్యాలెండర్ ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య నేడు యాదగిరిగుట్టలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మా తెలంగాణ టీవీ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుందని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తుందని అన్నారు. మునుముందు ఎన్నో నిజాలను వెలికితీసి పేద ప్రజలకు సంక్షేమాలు అందించేందుకు ముందుంటుందని ఆశిస్తూ ప్రేక్షకులకు, యాజమాన్యంకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం పద్మ వెంకటస్వామి, సీనియర్ జర్నలిస్టు ఎర్ర జాన్సన్, లక్ష్మీనారాయణ, ప్రభుత్వ వీపు పిఆర్ఓ ఆదిమూలం సురేష్, వ్యక్తిగత సహాయకులు కంచల్రా బలరాం తదితరులు పాల్గొన్నారు. మా తెలంగాణ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ఎన్నో నిజాలను వెలికితీసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను ఇంకా చైతన్యపరుస్తూ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించడంలో మా తెలంగాణ ముందున్నందుకు మా తెలంగాణ ప్రేక్షకులకు, యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా మున్ముందు ఎంతోమంది పేద ప్రజలకు సంక్షేమాలు అందించడంలో, నిజాలను వెలికితీర్చడంలో మా తెలంగాణ ఇంకా ముందుంటుందని ఆశిస్తూ మరొకసారి మా తెలంగాణ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా అభివృద్ధి పథకాలపై షామీర్పేట్, అలియాబాద్, తూమ్కుంట విలేజ్లు సమీక్షించిన ముఖ్య అధికారి కె శశాంక్, స్పెషల్ కమిషనర్, ఫ్లాగ్షిప్ ప్రాజెక్టు అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎస్ఓటి ఎల్బీ నగర్ నెరెడ్మెట్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి 2 సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 190 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మాదక ద్రవ్యాలను రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఇక్కడకు తీసుకొచ్చి నెరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవలి కాలంలో మాదక ద్రవ్యాలపై పోలీసులు నిఘా పెరగడంతో డ్రగ్స్ సరఫరా చేయడం కష్టంగా మారింది. దీంతో నిందితుడు గ్యాస్ స్టవ్ మెకానిక్ రావడంతో గ్యాస్ వాల్వ్ లో డ్రగ్స్ ప్యాకెట్లను పెట్టి వాటిని మత్తుమందు బానిసలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వాటిని ఎవరికీ అనుమానం రాకుండా ర్యాపిడో ద్వారా వాటిని వినియోగదారులకు సప్లై చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. లీడ్ తీసుకొని దాని ద్వారా ఇటువంటిది వాళ్ళు కన్జ్యూమ్ చేసేదానికి కన్జ్యూమర్స్కు ర్యాపిడోతో కానీ, ఓలోతో కానీ, ఫోటోతో కానీ పంపిస్తున్నారు. డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి ఇలా చేస్తున్నారు. సో దిస్ అవేర్నెస్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ మీరు కూడా ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇటువంటిది క్విక్ ఊరికే తెప్పించుకున్నారు అనుకోండి, యూ కాంట్ బై దిస్ ఎవ్రీ టైమ్ నా. యూ విల్ హావ్ టు బై మేబీ ఒకసారి 2 సార్లు కొని ఉంటారు ఒక 5 to 3-4 yearsలో. బట్ సమ్మన్ ఈస్ బైయింగ్ ఇట్ ఎవ్రీ టైమ్. లైక్ ఇంతకుముందు మనం చూసేవాళ్ళం ఈ వాట్ కాల్ లైక్ ది వైట్నర్ ఉంటుంది. అది అట్లా మనం ఎవ్రీ టైమ్ ఈజ్ బయింగ్ వైట్నర్ అంటే ఇట్స్ సర్టన్లీ ఇంటూ సమ్ అడిక్షన్.
Same way, if someone is buying this kind of things regularly, so you must understand that he is into some different kind of activity. So అటువంటిది మీకు ఏదైనా పోలీస్ అధికారికి ఇన్ఫార్మ్ చేయండి. దాన్ని బట్టి ఇటువంటి వాటికి మన ఫ్రెండ్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, పిల్లలు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ బలి కాకుండా ఉండడానికి ఉంటుంది. Because they just introduce, once they get into that addiction, then these people will only run after them. These all people may be innocent victims once when they started, like so they are innocent victims rather. So వాళ్ళని మనం కాపాడాలంటే ఇటువంటి క్రిమినల్స్ ఏదైతే పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు చేసే డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయో వాటి మీద మనం ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉంది. తాజ్పూర్ గ్రామంలో దూసుకుపోతున్న ర్యాకల శ్రీనివాస్ పదవీ కాలం పూర్తయిన ప్రజల మన్ననలు పొందుతున్న వ్యక్తి. తాజ్పూర్ గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందున్న ర్యాకల శ్రీనివాస్. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో యాదాద్రి జిల్లా సీఈఓ ఎన్ శోభారాణి, యాదాద్రి జిల్లా డిఆర్డీఓ టి నాగిరెడ్డి మరియు యాదాద్రి జిల్లా ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ చేతుల మీదుగా గ్రామ పరిశుభ్రత కోసం గ్రామ ప్రజలకు 700 తడి, పొడి, చెత్తబుట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజ్పూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బొమ్మారపు సురేష్, ఉప సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ మరియు గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు పలువురు పాల్గొన్నారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వేసిన చెత్త వల్ల ఈగలు, దోమలు, సూక్ష్మజీవులు ఏరిపోయి అవన్నీ కూడా రాత్రి పూట దోమలు వస్తాయి, పగటి పూట ఇవన్నీ కూడా వచ్చేసి మనకు రోగాల బారి పడిపోతాం, ఆనందంగా ఉండలేకపోతాం, సంతోషంగా ఉండలేకపోతాం. కాబట్టి దయచేసి ఏంటంటే మనం చేసే కార్యక్రమాల వల్లనే మనకు వ్యాధులు వస్తాయి. కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా ఉండడం కోసం ఏంటంటే అందరూ కూడా మరి నిర్వహణ చేయడం కష్టమైందనే ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామంలో చాలా సీసీ కెమెరాల దాకా గతంలో అనేక సేవా కార్యక్రమాలు, ఈ గ్రామం ఎంతో చైతన్యవంతమైన గ్రామం కాబట్టి మన గ్రామంలో మరి గతంలో కూడా మనం చాలా కార్యక్రమాలలో మన భాగస్వామైనటువంటి శ్రీనివాస్ గారు వాళ్ళ కొడుకు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఇంటికి కూడా ఒక తడి చెత్త, పొడి చెత్త కోసం చెత్త డబ్బాలు ఇవ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు. ఈ రోజు అనుకోకుండా మేము ఈ యొక్క వేరే స్కీమ్లకు సంబంధించి ఈ రోజు మా బాబు బర్త్డే సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంతకు ముందుకు చెత్త ఎక్కడ పడితే అక్కడ వీధులలోనే ఉండేది. ఒక స్కూల్ శుభ్రంగా ఉండకపోయేది, ఆఫీసులు శుభ్రంగా ఉండకపోయేది, పరిసరాలు ఎక్కడ చూసినా కాగితాలు కానీ ఎక్కడ పడితే అక్కడే ఉండేది. సరే, ప్రభుత్వం గురించి చెప్పను. ట్రాక్టర్ వచ్చింది, మన సిబ్బంది కంటిన్యూగా చెత్త తీసుకుపోవడం వల్ల మన వీధులు ఎక్కడ చూసినా ఎలాంటి చెత్త లేకుండా మంచిగా ఉంటుంది. అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు. డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ గారు ఆ డస్ట్బిన్లు పాడవచ్చు అన్న ఉద్దేశంతో కొత్త డస్ట్బిన్ లో పంపిణీ చేయడం జరిగింది. అతనికి గొప్ప మనసుంది. ఇప్పుడు నేను అది తను సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేస్తుందంటే ఒకరు నాతో అన్నారు, మీకేంటమ్మా మీరు పెడతారు అని అన్నారు. అంటే ఎందుకు అంటే పెట్టేంత మనసు ఉండాలి. అది ఇంట్లో అన్నము ఉంటది నిండుగా, పెట్టేంత మనసు ఉందంటే అది గొప్ప మనసు ర్యాకల శ్రీనివాస్ గారికి ఉంది అని నేను చెప్పగలుగుతున్నాను. మా గ్రామం గురించి చెప్పాలంటే గత 2019 సంవత్సరం కంటే ముందున చాలా వెనుకబడిపోయింది. ఎందుకంటే కావచ్చు సీసీ రోడ్లు అక్కడక్కడ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ అవి కావచ్చు. కానీ మేమిద్దరము గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ నేను కానీ తలుసుకొని మా గ్రామానికి సార్ స్పెషల్ గా చెప్పాలంటే 8 కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చాం. 8 కోట్ల రూపాయల వరకు అంటే ఏ విధంగా కానీ వర్కే కానీ ఇంకా వేరే కానీ ఏదైతే మండల్లో వచ్చేసి దళిత బంధు పెట్టిందంటే 27 కుటుంబాలకు దళిత బంధు తీసుకొచ్చిందంటే మా తాజ్పూర్ గ్రామ పంచాయతీ మాత్రమే అనుకుని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మండలంలో మొత్తానికి మా తాజ్పూర్ గ్రామానికే 27 దళిత బంధులు వచ్చాయి. 3,60,00,000 రూపాయలు చెక్ డ్యామ్ సాధి నేర్చుకున్నాం మేము. దాదాపు అయినా కానీ కిలోమీటర్ దూరంలో వాటర్ మా రైతులకు 200 నుంచి 150 నుంచి 200 ఎకరాలు సాగు కొరకు ఈ రోజు ఉపయోగపడుతుందంటే చాలా గొప్ప విషయం ఈ రోజు. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, బీసీ భవనం కానీ, కుర్మ భవనం కానీ, కుమ్మరి భవనం కానీ, ఎస్సీ కమిటాలు, గౌడ కమిటాలు శాంక్షన్ అయినాయి. కొన్ని అనావైక కారణాల వల్ల ప్రభుత్వం రాకపోవడంతో ఆ కార్యక్రమాలు అనేది ఆగిపోయినాయి. కాబట్టి అది కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రాబ్లం అవుతుంది, అలా ఏదైనా ప్రాబ్లం జరగవచ్చు, వర్షాలు కూడవచ్చు, షార్ట్ సర్క్యూట్ అవుతుంది అని చెప్పేసి నా సొంత డబ్బులతోటి టైమర్స్ బిగించాను. 6 o'clock ఆన్ అవుతాయి, మళ్ళీ
మార్నింగ్ 6 o'clock పోతా ఉంటాయి, ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైమర్స్ ఫిట్ చేశాను నా సొంతంగా. సీసీ కెమెరాలు చేశాం. ఏదైతే యువత అందరూ టీవీలకు అలవాటు పోతున్నారు, ఏదైతే సెల్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారని పిల్లలంతా చెడిపోతున్నారనే ఉద్దేశంతో నా సొంతంగా ప్రతి గడపకు న్యూస్ పేపర్ పంపిణీ చేసే కార్యక్రమం సంవత్సరం దాకా నేను ఈ కార్యక్రమం తీసుకుని వేయించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ తాజ్పూర్ గ్రామం నుండి మా అనంతారం స్కూల్ వరకు విద్యార్థులు నడుచుకుంటూ పోతా ఉంటే ఏదో ఆటోలో పెట్టి పోతా ఉంటే చాలా ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో నా సొంతంగా 50 మంది పిల్లలకు సైకిల్ పంపిణీ కార్యక్రమం నేను చేశాను. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరితో కలిసి జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు బీల్ర ఐలయ్య సాగు తాగునీటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జనగామ ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా నవాపేట రిజర్వేర్ ఇరిగేషన్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆలేరు, గుండాల మండలాలకు ఈ యాసంగి కాలంలో సాగునీరు అందే విధంగా త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నారు. భూసేకరణలో మిగిలిన పనుల గురించి, అదేవిధంగా త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేసి వచ్చే ఎండాకాలం నాటికి ఆలేరు, గుండాల మండలాలకు సాగునీరు అందించాలన్నారు. పెండింగ్ పనులపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీహరితో త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి పనులు పూర్తి చేయటకు కావలసిన నిధుల మంజూరికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్ళు అందించడం నమ్మకం నాకుంది. నాకు కూడా కొంత ఆశ కలిగింది. ఎందుకంటే అన్న సహకారంతో ఆలయం సంబంధించి కొంత గుండాల మండలానికి సంబంధించి ఇక్కడ ఈ నవాపేట కానీ అశోక్ నుంచే నీళ్ళు అవసరం ఉందని చెప్పి గతంలో కూడా పెద్దలను ఇక్కడ ఇన్వైట్ చేసాడు. ఆ రోజు కొన్ని రాలేకపోయినాం. ఈరోజు తప్పని పరిస్థితి తప్పకుండా, ఎందుకంటే నాట్ కంప్లీట్ అయినాయి. మనము అన్ని ట్యాంకులు కూడా మెయింటైన్ చేసుకొని నీళ్ళు వదులుకున్నాం. ఎక్కడెక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉందో మా లెవెల్లో కానీ అవసరమైతే ప్రభుత్వ లెవెల్లో చర్చించి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి దాని మీద ఒక రివ్యూ పెడదామని చెప్పి పెద్దలు ఆదేశించడం నిజంగా చాలా సంతోషం. దానికి పెద్దలు ఆర్డీఓ గారు, ఎస్సీ గారు, దేవాలయ కమిటీ చైర్మన్, మీడియా మిత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులందరూ వచ్చేందుకు చాలా సంతోషం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే నీటిని సమృద్ధిగా వాడుకొని ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో ముందుకు పోదామని చెప్పి మొన్న కూడా సీట్కి సంబంధించి సుమారు 160 కోట్లు కూడా శాంక్షన్ చేసి మంజూరు కూడా చేయడం జరిగింది. అది కూడా పనులు ఎంతవరకు వచ్చాయో మరి అధికారులు చెప్తే దాంట్లో కూడా ఏమైనా ఆలస్యం అయితే తప్పకుండా మా వంతుగా ఆ రైతులతో కానీ అక్కడటువంటి నాయకులతో మాట్లాడి త్వరితగతిన పనులు కావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. మీరు ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లంలో మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చేస్తాం. పెద్దలు చెప్పినట్టుగా ఆలయానికి సంబంధించి ఒక మామిడి తోటలో 500 మీటర్లు ఉన్నది. అక్కడ ఈ గారు రావడం జరిగింది. అతనితో మాట్లాడి అవసరం అయితే నేను చేయించి డబ్బులు ఇస్తానని చెప్పి ఆ రైతులు ఒప్పించడం జరిగింది. కాంట్రాక్ట్ పెట్టి పని ప్రారంభిస్తున్నారు. నేను పండుగ వచ్చినటువంటి పండుగ తెరవకైనా వచ్చి నేను దగ్గర తీపిస్తాను. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా పెద్దల సహకారంతో ఈ ప్రాంతంలో ప్రతి ఎకరా నీళ్ళు అందించే విధంగా ముందుకు పోదాం. ఎందుకంటే వాలాయంలో కట్టినటువంటి దేవాలయాలు కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆయకట్లకు కాలువలు కూడా మరమ్మతులు చేయించి ముందుకు తీసుకుపోదాం. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీగా మీరు మాకు ఎంత సహకరిస్తే మేము ప్రభుత్వం నుంచి అంత ముందుకు పోయి ఫండ్స్ విషయం కానీ లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ముందుకు పోదాం. మీరు కూడా మంచి కృతజ్ఞతతో పనిచేస్తుంది. కానీ ఇంకా కూడా పనులు వేగవంతం చేసి చెరువులని నింపితే, ట్యాంకులని నింపితే చాలా బాగుంటుంది. ఇప్పటికే ఆన్లైన్ ఉన్నటువంటి అక్కడ కొండపచ్చమ్మ కానీ మల్లన సాగర్ నుంచి కానీ సపాస్పేట నుంచి కూడా పెట్టేసిన నీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మరి గుండాల కొన్ని ట్యాంకులే మీ సహకారంతో నింపినాం. ఇప్పుడు కూడా మొదనే మీ సహకారంతో తలుపు నుంచి కూడా నీళ్ళని తెలిసింది. ఫస్ట్ పెద్దలా చెప్పి మా మొదటి మా నిర్ణయం మీ తమ్ముడు తప్పకుండా ఈ ప్రాంతం సమృద్ధిగా నిండిన తర్వాతనే మా ఆలయం తీసుకున్నాం. అన్నీ కావాలంటే కాలువలు మరమ్మతులు కావాలి. కాబట్టి మీరు ఏ ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మాతోటి లేకపోతే మా ప్రభుత్వంతో తప్పకుండా పనులు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల తాండాలో
బిలా దాఖలు భూములను పరిశీలించిన మెదక్ ఎంపీ ఎం రఘునందన్ రావు గిరిజనుల భూములను వారు కాకుండా చేస్తున్న శక్తులపై పోరాటం కొనసాగుతుందంటూ స్థానిక ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఎంపీ రఘునందన్ జిల్లా కలెక్టర్ ఎస్పీ వచ్చి పరిశీలించేంత వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పిన ఎంపీ వెలిమెల గ్రామం సర్వే నెంబరు 434లోని మిగులు భూములలో ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని డిమాండు. గరీబ్లకు ఇచ్చిన పట్టాలను మార్చేసి బడాబాబులకు కట్టబెట్టడం దారుణం. సర్వే నెంబరు 434 చుట్టూ 9వ తేదీన లేని గోడలు సంక్రాంతి సెలవుల్లో ఈరోజు 17న ఎలా వచ్చాయి, మర్యాదగా తీయకపోతే ఎలా తొలగించాలో తమకు తెలుసని హెచ్చరిక. బడాబాబులకు దారాదత్తం చేసిన దొంగ పట్టాలు రద్దు చేయాలి. ముఖ్యమంత్రికి ఈ వ్యవహారం తెలియదా? ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ ఫైర్. గత వారం రోజులుగా సంక్రాంతి సెలవులు వచ్చిన తర్వాత కనీసం ఈ రోడ్డు మీదకి మనిషి వస్తే మనుషుల మీద కేసులు పెట్టి పోలీసులు ఒక అరాచక వ్యవస్థను ఇక్కడ సృష్టించారు. రోడ్డుకు కుడివైపు రోడ్డుకు ఎడమవైపు కట్టినటువంటి 2 బౌండరీలను కూడా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి జిల్లా పోలీసులు జిల్లా కలెక్టరు ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని తమ దిక్కు లోపరుచుకొని డబ్బులు ఇచ్చి కావాలని అమాయకులైనటువంటి గిరిజన బిడ్డల్ని మోసం చేసేందుకు గత 5 రోజులుగా జరిగినటువంటి ఈ తంతుని ఈరోజు మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మౌనంగా చూస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి నేను చాలా స్పష్టంగా 2 డిమాండ్లు గ్రామస్తుల పక్షాన పెట్టదలుచుకున్నాం. ఒకటి, కట్టిన ఈ గోడల్ని మీరు తీసేస్తారా? దానికి మీకు 24 గంటలు కావాలన్నా 48 గంటలు కావాలన్నా టైం ఇస్తాం. మర్యాదగా ఈ కట్టిన గోడల్ని ప్రభుత్వ అధికారులే దగ్గరుండి ఏ బౌన్సర్లను అడ్డం పెట్టి అయితే మా మీద ఊరోళ్ళ మీద కేసులు పెట్టి కట్టిర్రో ఈ 2 గోడలు తీసేసి బిలా దాఖలు భూములు వెలిమెలకు తాండాకి కొండకల్ తాండాకి సంబంధం లేనటువంటి మిగులు భూములు ఏవైతున్నాయో ఆ భూముల్ని గిరిజనులే కాస్త చేసుకున్నారు కాబట్టి గిరిజనులకు ఇవ్వాలి. అక్రమంగా ఈ భూములని ఏ రెడ్డి గారికి అయితే రాసియాలని ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఆ అక్రమ పట్టాలని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని సిసిఎల్ఏ కమిషనర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మేము 10 మందితోటే మొదలు పెట్టవచ్చు. మీరు మర్యాదగా ఈ గోడల్ని మీరు తొలగించకున్నా, గరీబోళ్ళు దున్నుకున్న భూములలో వాళ్ళ కాగితాలు పట్టాలు ఇవ్వకున్నా, దొంగ కాగితాలని తయారు చేసి మా మీదికి కావాలని ఈ ఊరోళ్ళనే కొంతమందిని పంపించి కొట్లాట కయ్యాని కాలు దిగితే జరిగే పరిణామాలన్నింటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, నేను అనుకుంటున్నా ఇది మీకు తెలియకుండానే డీజీపీ గారు ఇంటెలిజెన్స్ ఐజీ మీకు దాచిపెట్టి కొంతమంది దొంగలకు సర్ది కట్టి తప్పుడు పద్ధతులలో ఈ గోడలు కట్టిండ్రు. గూగుల్ మ్యాపులు తీయండ్రి. 9వ తారీఖు రోజు ఈ గోడలు ఉన్నాయా చూడండి. 9వ తారీఖు రోజు లేని గోడలు ఇలా 17వ తారీఖు ఎట్లొచ్చినాయి? రాత్రులకు రాత్రులు పోలీసు వాళ్ళు పర్యవేక్షణలో ఉండి ఈ గోడలు ఎట్లా కట్టించారో ఒకసారి చెప్పాలి. 9వ తారీఖు రోజు ఉన్నటువంటి భూమి పరిస్థితిని తిరిగి పునరుద్ధరించకపోతే తప్పకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం. అవసరం ఉంటే మేమే ఒక రోజు ఓపిక ఉండి తర్వాత మీరు తీయకపోతే ఈ గోడలు తీసుడు మాకు పెద్ద కష్టం కాదు. అయ్యా, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి పట్టాలు తెచ్చుకున్నారో ఈ 85 ఎకరాల బిలా దాఖలు భూములు వెలిమెల తాండాకు సంబంధించి, శంకర్పల్లి మండలం కొండకల్ తాండాకు సంబంధించి గిరిజనులు పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములకి ఇచ్చిన దొంగ పట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలి. చేయని పక్షంలో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. యాందాకైనా ఈ గరీబుల పక్షాన నిలబడతా అని చెప్పి స్థానిక ఎంపీగా నా పార్లమెంట్ పరిధిలో ఇట్లా బౌన్సర్లు వచ్చి గూండాలు వచ్చి గోడలు కడుతుంటే చూడలేక పేదోళ్ళ పక్షాన్ని ఇక్కడికి వచ్చినాం. సిన్సియర్ గా అడుగుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఇద్దరు రావాలి. వచ్చేంత వరదాకా మా ఈ దీక్షను ఇక్కడే కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా అవసరమైతే వంట వార్పు చేస్తాం. ఎన్ని రోజులైనా ఉంటాం. మీరు తీయకపోతే ఎట్లా రాత్రిపూట చీకట్ల కట్టిర్రో అట్లా రాత్రిపూట చీకట్ల ఈ గోడలు తీసేందుకు కూడా మాకేం పెద్ద కష్టం కాదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కుత్బుల్లాపూర్ సూరారం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీలో 100 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా పేషెంట్స్ తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ల జీవితాలను దృష్టిలో ఉంచుకొని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపాస్ సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీతో
మినిమల్ ఇన్వెసివ్ సర్జరీల ద్వారా ఛాతీపై 3 ఇంచుల కోతతో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి గుండె ఆపరేషన్లను సక్సెస్ చేస్తున్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ, నార్త్ హైదరాబాద్లోని మొట్టమొదటిగా డాక్టర్ హరీష్ బడామి కార్డియాలజీ ఆధ్వర్యంలో మినిమల్ ఇన్వెసివ్ సర్జరీలను మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లోనే తక్కువ రేటుకే చేస్తూ 2 వారాల్లో పేషెంట్లు పూర్తిగా కోలుకునే విధంగా గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో గడిచిన 10 నెలల్లోనే 100 మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించామని, రానున్న 3 నెలల్లో రోబోటిక్ సర్జరీలతో అతి తక్కువ టైంలో మెరుగైన సర్జరీలను చేసి అతి తక్కువ టైంలో పేషెంట్లు త్వరగా కోలుకునే విధంగా అధునాతన ఎక్విప్మెంట్ మిషనరీల ఆధారంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టెక్నిక్ అని చెప్పాలి, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి 15 ఏళ్ళుగా ఉందని చెప్తున్నారు ఆయన. కానీ నేను కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాను. అండ్ ఐ వాస్ కన్విన్స్డ్ బికాస్ ఆపరేషన్ ముందే చాలా చక్కగా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏం చేస్తారు ఎలా చేస్తారు అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ కాలం ఉండక్కర్లేదు హాస్పిటల్లో, తొందరగా డిశ్చార్జ్ చేస్తారు. 4 రోజులు అన్నారు, అలాగే 4 రోజుల్లో బయటకు వచ్చాను. ఆ విధంగా చూసినట్టు చాలా చక్కటి టెక్నిక్ అనేది చెప్పాలి. ఎక్స్పీరియన్స్ గురించి చెప్పంటే ముందు నేను కొంచెం కంగారు పడ్డాను, ఎందుకంటే నాకు ఆపరేషన్ తీసుకెళ్ళగానే ఎన్సీషియా ఇచ్చేసారు, నాకు ఏం తెలియలేదు. ఆపరేషన్ గురించి నేను చెప్పడం ముందు తర్వాతే చెప్తానన్నాను. ఇక్కడ ఆపరేషన్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది కట్ చేసిన దగ్గర చిన్న కట్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంతే ఉంది కట్, ఈ కట్టలేదు. కానీ అవి కూడా తగ్గడానికి మామూలుగా అయితే టైం ఎక్కువ పడుతుంది. అది ఈలోగా ఎంత కేర్ తీసుకుంటామో చాలా ఇంపార్టెంట్. ఈ 4 రోజులు వార్డులో పెట్టినప్పుడు ఈ స్టాఫ్ అందరూ, వాళ్ళు పారామెడికల్స్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు చేసిన సర్వీస్ చాలా బాగుంది. ఐ లైక్ ఇట్ దస్ వెరీ మచ్ ఇన్ దిస్ హాస్పిటల్ పర్టికులర్లీ. ఎందుకంటే దీని గురించి మనం అందరం నోటి మాట్లాడాలి, తప్పకుండా నాలాంటి వాడు సాటిస్ఫైడ్ అయ్యింది అంటే తప్పకుండా నాకు కూడా చెప్తాను. అంటే తప్పకుండా ఇంకా ఈ రకమైన ఆపరేషన్లు బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. అలా అని చెప్పి అందరూ ఇటువంటి జబ్బులతో రాకూడదని నాకు అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పనిసరి అయినప్పుడు సెకండ్ టెక్నిక్ సైడ్. నమస్కారాలు. కొంచెం వాయిస్ తగ్గింది. నాది కర్నూలు. సార్ కర్నూలులో మైకూర్ హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నాయి. నాకు 65 ఇయర్స్, యోగా మాస్టర్ని. నా పేరు ఉస్తేపల్లి పుల్లయ్య. జనరల్ చెకప్ కోసం 65 ఇయర్స్లో పోయినాను. పోయిన తర్వాత టీఎంజీలో పాజిటివ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎంజోగ్రామ్ అనుకున్నాను. సరిగ్గా లేకపోతే మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటే సార్ బాగా చేస్తాడంటే హైదరాబాద్కి వచ్చినాం. వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ట్రీట్ చేశాడు కదా, ఇదల్లా మా బడ్జెట్ 4 lakhs ఉన్నది. కానీ సార్ ట్రీట్ చేసిన తర్వాత మైండ్ డబ్బు ఖర్చు చేయడం మనకు తొందర రికవర్ అవుతే మేలైన ఉద్దేశంతో ఎక్కువ సర్జరీ ఉండదని చెప్తే మైండ్ మార్చుకొని అప్పటికప్పుడు మైండ్ చేంజ్ చేసుకొని ఆపరేషన్ చేసినాడు. చాలా హ్యాపీగా సంతోషంగా మాట్లాడేసినాడు. లోన హాస్పిటల్లో స్టాఫ్ కూడా చాలా బాగా చేశారు. చాలా సంతోషమైంది. హాస్పిటల్లో ఫస్ట్ టైం రావడం నేను 65 ఇయర్స్లో. కానీ అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. సార్ నడితే జెనెటిక్ అన్నాడు, ఈ వంశంలో ఎరుగుందని చెప్పన్నాడు. కానీ మనం ఏం వచ్చింది పోగొట్టుకోనికనే మనం ప్రయత్నం చేయాలి అని సార్ చెప్పినట్లు ఒప్పుకున్నాను. సర్జరీ చేసినాడు. నాకు చీమ గుట్టంత నొప్పి కూడా లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. 4 రోజులు నడిపించినాడు, మెట్లు ఎక్కించినాడు. కాబట్టి సక్సెస్ అయింది. సంతోషం. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో 100 మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈరోజు 100 సర్జరీస్ కంప్లీట్ చేసినాం. ఇది జస్ట్ మనం మొదలు పెట్టినాం అనుకోండి. 10 months లో 100 సర్జరీస్ అంటే మామూలు విషయం కాదు. ఏ పెద్ద హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటివరకు ఆ 10 months స్పాన్ లో ఇప్పటివరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ చెప్పినట్లుగా. అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళ జనాలు అందరికీ, పేదవాళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు. అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ
తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి అంటే స్టర్నంలో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి దాని సర్జరీ చేసేది. ఇప్పుడు ఏం చేస్తామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న హోల్ తోని ఒక చిన్న ఇన్సిజన్ తోని మనం అదే సర్జరీ ఒక తక్కువ టైంలో ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక 15 days 15 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఒక పెద్ద సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. అదేవేళ చిన్న హోల్తో ఒకవేళ సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది. సో రికవరీ త్వరగా అవుతుంది. సో అదే విధంగా బైపాస్ సర్జరీలోనే కాకుండా ఇంకో ఎన్నో సర్జరీస్ లో ఎన్నో ట్రీట్మెంట్ లో మనం మినిమల్ ఇన్వేసివ్ ఇది చేయొచ్చు. ఇది చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం ఉంది. అంటే ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్లో చేయలేము. దానికి కావాల్సింది మరి ముఖ్యంగా ఒక సర్జన్, ఒక మంచి స్కిల్ఫుల్ సర్జన్. సో దానికి మా దగ్గర ఒక టీం ఉన్నారు. డాక్టర్ హర్ష్ బాదామి సార్ ఉన్నారు. ఆయన వచ్చి మనకు ఒక 10 months అయింది జాయిన్ అయ్యి. ఆయన వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసిండు. అసలు అప్పటి వరకు ఈ వైప్ ఆఫ్ ద సిటీలో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇట్లాంటి మనం అంటే ఏదైనా ఉంటది అని కూడా తెలియదు. అంతా డబ్బులు ఉండేటోళ్ళకి వాళ్ళకి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇట్లాంటి హై అండ్ టెక్నాలజీ వాళ్ళకి అట్లా సిటీ వైపే తెలుసు. కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్ పేదవాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ ఇంకా వాళ్ళ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళ కుటుంబానికి కూడా అదే ట్రీట్మెంట్ తక్కువ ధరంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇస్తున్నాము. సో మనం ఇప్పుడు సిటీ వైపు అవసరం వచ్చారు ఇప్పుడు. సో మన సార్ కానీ లేకపోతే సుధాకర్ సార్ కానీ అదే విధంగా దానికి ఇచ్చేది ఒక స్పెషల్ ఎనెస్థేషియా టీం కూడా అదంతా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉండే ఒక ప్రతి ఒక్కటి రూమ్స్ కానీ లేకపోతే నర్సెస్ సపోర్ట్ కానీ ప్రతిదీ ఒక మంచి క్వాలిటీతో ఇస్తున్నాము. మీరు కాస్ట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. సిటీలో ఉండే హాస్పిటల్ కి మన ఈ హాస్పిటల్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను చెప్పేదని ఇప్పుడు ఓన్లీ ఒక మినిమల్ ఇన్వేసివ్ లో మనం 100 చేసినాం. ఇంకా వచ్చే కొన్ని నెక్స్ట్ 1 year లో 200 కూడా ఇంకా పైన కూడా 250 దాటేస్తామని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ మనం మొదలు పెట్టినాం అనమాట. అది కాకుండా రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు ఓన్లీ నీ రిప్లేస్మెంట్ అంటే ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ లో మాత్రమే రోబోటిక్ సర్జరీ ఉంది. ఇది మన ఇంకొక 1 month లో రోబోటిక్ సర్జరీ ప్రతి ఒక్క క్షేత్రంలో వేరే సర్జరీస్ మన హార్ట్ సర్జరీలో కూడా రోబోటిక్ కానీ లేకపోతే మన కట్ సర్జరీస్ అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీ కూడా రోబోటిక్ కానీ అంత లివర్ సర్జరీస్ కూడా మన దగ్గర స్టార్ట్ చేస్తాం. ఏదేది ఏ ట్రీట్మెంట్ సిటీ వైపు ఉన్నాయో మనం ఇంత దూరం గచ్చిబౌలి హైటెక్ సిటీ అటువైపు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇటువైపు అంటే మన ఈ కుక్కట్పల్లి ఇటువైపు ఒకే ఒక హాస్పిటల్లో అన్ని విధంగా అంత లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ మాత్రమే. ఎందుకంటే మా దగ్గర ఒక టీం ఉంది, మా దగ్గర మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, కొత్త కొత్త టెక్నాలజీ ఉంది. సో మొత్తం మంచి ఓవరాల్ ఒక ఈకో సిస్టమ్ ఉంది కాబట్టి మనం ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీస్ చేయడం జరిగింది అండర్ మా డాక్టర్ హరీష్ బాదామి గారు. అంటే జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 months పీరియడ్లోనే అంటే ఎవ్రీ మంత్ అరౌండ్ 10 మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీస్ చేయడం అంటే ఇది మామూలు విషయం అనేది కాదు. అంటే ఒక మన తెలంగాణలో కూడా ఇటు ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఇన్ని సర్జరీస్ కావడం అనేది సాధ్యం కాదు. సో అదేవిధంగా ఈ మినిమల్ ఇన్వెసివ్ సర్జరీస్లో ఓన్లీ బైపాస్ సర్జరీ కాకుండా వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు అంటే దగ్గర 50 పేషెంట్స్ తోని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ ప్లాన్ చేస్తున్నాము. రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ వేరే అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా రోబోటిక్ సర్జరీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మెయిన్లీ మంచి టీం ఉన్నారు కాబట్టి 100 రోబోటిక్ సర్జరీస్ కూడా ఇమ్మీడియట్ గానే అచీవ్ చేయగలుగుతాం. సో ఒక పెద్ద టీము దగ్గర 25 డాక్టర్స్ ఓన్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. సో 24 hours స్టంటింగ్ కానీ బైపాస్ సర్జరీస్ కానీ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ ఇవన్నీ కూడా వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎన్నో రీప్లేస్మెంట్ సర్జరీస్ ఇక్కడ కంటిన్యూస్గా ఆరోగ్యశీల ఇన్సూరెన్స్లో అట్లా అన్ని విధాలుగా పేషెంట్ అఫోర్డబుల్ రేట్లో అంటే ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ఒక లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఇక్కడ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో చేస్తున్నాం. అనధికారికంగా విధులకు గైర్హాజరైనందుకు నల్గొండ జిల్లా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగించిన జిల్లా కలెక్టర్ ఇలా పార్టీ ముందస్తు అనుమతి లేకుండా గుర్రంపోడు ప్రాథమిక వైద్య కేంద్రం సిబ్బంది మొత్తం విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ గుర్రంపోడు ప్రాథమిక వైద్య కేంద్ర వైద్య సిబ్బంది
మరియు అందరి ఉద్యోగం నుంచి తొలగించడం, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. బుధవారం ఆమె గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్తో సహా ఎవరు విధుల్లో లేరు, అందరూ విధులకు గైర్హాజరయ్యారు. ప్రభుత్వం బుధవారం ఎలాంటి సెలవు ప్రకటించారు. అప్పటికీ బాధ్యత లేకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మొత్తం ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం జరిగిందని కలెక్టర్ అన్నారు. కాగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం హెల్త్ అధికారి హరిలాల్ మాత్రం ఉప నియామకంపై ఇతర చోట పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్ పద్ధతిపై పనిచేస్తున్న ఫార్మసిస్టు శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య, డేటా ఎంట్రీ ఆపరేటివ్ మాధవి, అటెండర్ శ్రీనివాసు, అటెండర్ అరుణ జ్యోతి, అటెండర్ ఎల్లమ్మ ఆమె ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు. అలాగే అటెండర్ లక్ష్మీనారాయణ, ఫార్మసిస్టు భాగ్యమ్మ రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందున ప్రతి ఉద్యోగిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యాధికారి అత్యంత ప్రాధాన్యం ఖండిస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని గాలికి వదిలేసి సిబ్బంది మొత్తం గైర్హాజరు కావడం బాధాకరమని, అందువల్లనే అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. లేదు మీరు ఏం తమాషా ఆడుతున్నారు భాయ్? డ్యూటీలో ఉన్నారు మేడం, లంచ్ చేస్తానే లేదు, 4 o'clock వస్తారు మేడం. పర్మిషన్ మీద ఎవ్రీడే 4 o'clock వస్తారు మేడం. అరుణ జ్యోతి ఈమె కూడా అటెండర్ మేడం, ఇద్దరు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పక్కనే ఉంటారు మేడం. ఇప్పుడు ఇక్కడ ఉంది అమ్మా, వారి చిరునామాతో నాకేం సంబంధం? ఇక్కడ ఒక డే ఒక నైట్ చేస్తారు. నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో మా తెలంగాణ టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎస్ఐ రామ్మూర్తి అనంతరం రామ్మూర్తి గారు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ వార్తా సేకరణలో ముందుంటున్న మా తెలంగాణ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎనుమామల ఇందిరమ్మ కాలనీ, ఫేజ్ 2, గీసుకొండ, దామెర, బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో భారీ చోరీ. ప్రతి దొంగతనంలోనూ కట్టెలతో తాళాలను పగలగొట్టిన దుండగులు. ఈ దొంగతనాలు చేసింది ఒకే మూట అన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు. ఇందిరమ్మ కాలనీలో 3 ఇళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు. కట్టెల సహాయంతో తాళాలను బ్రేక్ చేసి దొంగతనానికి పాల్పడిన దుండగులు. భారీగా నగదు, బంగారం చోరీ. సోమయ్య ఇంట్లో సుమారుగా 5 తులాల బంగారం, 30 తులాల వెండి, 40,000 నగదు అపహరణ. అన్నారపు రాజేందర్ కిరాణా జనరల్ స్టోర్లో 6,000 రూపాయల నగదు అపహరణ. ఉమారాణి ఇంటి తాళాలను కట్టర్స్ ద్వారా తొలగించి చూడగా ఇంట్లో ఏం లేకపోవడంతో వెనుతిరిగిన దొంగలు. కాలనీ వాసులంతా సంక్రాంతి వేడుకల్లో ఉండగా అదునుగా భావించిన దొంగలు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎనుమామల పోలీసులు. ఆధారాలు స్వీకరిస్తున్న క్లూస్ టీము. పేరు మద్దూరి వినోద. మేము నిన్న ఉదయం 11 గంటలకి బెంబలాడకు బయలుదేరుతామని బయలుదేరినాం. మా పిల్లలను, మా సారు, మేము 4 కుటుంబ సభ్యులం. బెంబలాడ జాతర పోతామని ఇంట్లో గోల్డ్ను, సిల్వరు, క్యాష్ పెట్టే వెళ్ళినాం. దర్శనం చేసుకున్నాం. నైట్ రిటర్న్ అవుతాను అనుకున్నాం, కానీ పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వల్ల బయలుదేరలేకపోయినాం. ఉదయాన్నే బయలుదేరి వచ్చేసరికి అసలు మాకు ఈ కాలనీ వాసులే ఇన్ఫామ్ చేసిరు మాకు. మేము బస్సులోనే ఉన్నాము. ఇంటికి వచ్చినాము. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేము. ఏం జరిగింది? క్యాష్, గోల్డ్, సిల్వర్ అంతా పోయింది. 4 తులాలన్నర గోల్డ్, 30 తులాల సిల్వరు, 40,000 క్యాష్.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఏమన్నా? ఇంకా మా కాలనీ వాసులే చేశారు. చేసింది కానీ మీరు ఇంకా చేయలేదు మేము ఇంకా. ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అనుమానం అంటే ఎవరి మీద చెప్పలేము. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నార మండలంలో వివిధ గ్రామాలలో 3,90,00,000 సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి గుమ్మడితల కేంద్రంలో సీసీ రోడ్డు 40 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు, స్థానిక తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు. నమస్కారం. ఈరోజు జిన్నార మండలంలో 11 గ్రామాలకు ఎన్ఆర్జీఎస్ వర్కులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. 3,90,00,000 40 లక్షల రూపాయలు గుమ్మడిదాల మండలంలో ఎంపీపీ ఆఫీస్కు పెట్టడం జరిగింది. మొత్తము 4,30,00,000 రూపాయలు జిన్నార గుమ్మడిదాలలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, పత్రికా సోదరులందరూ పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాలని వర్కులను స్టార్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ప్రభుత్వం తరఫున కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ గ్రామాలలో మౌలిక వసతులు, కరెంటు కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ కానీ ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా సమస్యలను సేకరించి తప్పకుండా పరిష్కరించే మార్గంలో అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు జిన్నారం మండలంలో అలాగే గుమ్మడిదాల మండలంలో ఎన్ఆర్జీఎస్ వర్కులన్నీ సీసీ రోడ్లు, డ్రైన్లు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 3,90,00,000 ఏమో జిన్నార మండలంలో, 40 లక్షలేమో ఎంపీపీ ఆవరణంలో గుమ్మడిదాల మండలంలో సీసీ రోడ్ల కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తప్పకుండా ఎన్ఆర్జీఎస్ఏ కాకుండా స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ కరెంటు, డ్రైన్స్, రోడ్స్, వాటరు, మౌలిక వసతులన్నీ సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రజల సహకారం, నాయకుల సహకారం తీసుకొని తప్పకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు.